హలో అందరికీ, ఎట్లున్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఆషాఢం అయితే వచ్చేసింది కాబట్టి గోరింటాకు కోసం అయితే మేము ఇక్కడ రెడీ చేసేస్తున్నాము. ఆషాఢంలో నేనొక్కదాన్నే ఇంటికి వెళ్ళినప్పుడైతే గోరింటాకు పెట్టేసుకున్నా. ఇంకా మా సిస్టర్స్ అందరు వచ్చిరని నేను వాళ్ళతో కలిసి మళ్ళీ పెట్టుకుందామని డిసైడ్ అయిపోయాను. సో దానికోసం అయితే మా చెల్లె ఇక్కడ గోరింటాకు అయితే కోసేస్తుంది. ఇంకా వాళ్ళు కూడా ఎప్పటి నుంచో అక్క పెట్టుకుందాం చాలా రోజులైంది అని అడుగుతుంటే సర్లే పెట్టుకుందాం అనేసి మేము కూడా గోరింటాకు కోయడం అయితే స్టార్ట్ చేసాము. ఇక్కడ మా అమ్మ అయితే మాకు హెల్ప్ చేస్తుంది. మా అమ్మ అయితే గోరింటాకులో కొంచెం పెరుగు, కొంచెం చింతపండు వేసి మిక్స్ చేస్తుంది. ఎందుకంటే అవి వేస్తే బాగా పండుతాయంట మా అమ్మ చెప్పింది. సో ఇంకేముంది, మా అమ్మ అయితే మిక్సీ పట్టడం అయితే స్టార్ట్ చేసింది. మేము ఏ వర్క్ చేసినా సరే మా అమ్మ అయితే ఖచ్చితంగా దాని మీద ఒక చెయ్యి వేయాల్సిందే, లేదంటే ఆ వర్క్ అంత తొందరగా అస్సలే ఫినిష్ కాదు. ఎందుకంటే మేము ముగ్గురము నువ్వు చేస్తావా నేను చేస్తానా అనేసి కొట్టుకుంటూ ఉంటాము. ఇది ఈ పనే కాదు, ఇంట్లో ఏ పని అయినా సరే మా అమ్మ ఒక చెయ్యి వేయాల్సిందే. ఎందుకంటే మేము ముగ్గురం స్ట్రెస్ కాకూడదు అనేసి పనంతా మా అమ్మ మీదనే వదిలేస్తాము. ఇక మా అమ్మ కూడా ఇక మమ్మల్ని భరిస్తూ ఉంటుంది. ఇంక ఇంట్లో ఒక్క ఆడపిల్ల ఉంటేనే అసలు ఎంత అల్లరి ఉంటుంది, ఎంత ఇది ఉంటుంది. అట్లాంటిది మా ముగ్గురిని భరించాలంటే మా అమ్మ కొండంత ఓపిక ఉంటుంది. యాక్చువల్గా ఉంటుంది కూడా, ఎందుకంటే అంత బాగా చూసుకుంటుంది మమ్మల్ని. అంటే కొందరైతే పొద్దున్నే లేచి కొందరు వర్క్ చేయమనేసి కూడా ఇంట్లో పనులు చేయమని కూడా చెప్తూ ఉంటారు. కానీ మా అమ్మ అయితే అస్సలు చెప్పదు, మమ్మల్ని అసలు నిద్ర లేపదు కూడా. ఇక మా అంతటా మేమే లేచి మా అమ్మకైతే హెల్ప్ చేస్తూ ఉంటాము. సో ఇక్కడైతే మా చెల్లె నా చేతికి అయితే స్టార్ ఫిష్ వేసేస్తుంది. ఆల్రెడీ తన చేతికి స్టార్ ఫిష్ వేసేసింది. యాక్చువల్గా అది ఏంది అంటే స్టార్ అన్నది, కానీ నాకు అది చూడంగానే అయితే స్టార్ ఫిష్ లెక్కనే కనిపించింది. వద్దమ్మా నాకు ఏ స్టార్ ఫిష్లు వద్దు అనేసి నేనైతే సింపుల్గా చందమామను పెట్టుకున్నా. మా చిన్న చెల్లె కూడా ఇక్కడైతే సింపుల్గా చందమామను పెట్టేసుకుంది. ఎందుకంటే నాకు ఎన్ని డిజైన్స్ వేసినా సరే గోరింటాకుతో ఒక చందమామ పెట్టేసి దాని పక్కన ఒక చిన్న చుక్కలాగా పెట్టేస్తే అసలు చాలా బాగా అనిపిస్తుంది. వేరే డిజైన్స్ వేస్తే నాకు అసలు గోరింటాకుతో నచ్చదు. ఎప్పుడు నేను అదే చందమామ అదే పెట్టుకుంటూ ఉంటా. మా చెల్లి అయితే డిఫరెంట్ డిజైన్స్ అయితే వేసుకుంటూ ఉంటుంది. చూసారు కదా, ఇక్కడైతే స్టార్ ఫిష్ పెట్టుకోవడం అయితే స్టార్ట్ చేసేసింది. నా నా నాకైతే చూడగానే ఫస్ట్ అదే అనిపించింది. అసలు మీకేమనిపించి అయితే తప్పకుండా నాకైతే కామెంట్లో పెట్టండి. ఇంకా మేము ముగ్గురం కలిస్తే ఇంకా నవ్వులు ఒకరిని ఒకరు కొట్టుకోవడం, తిట్టుకోవడం ఇదే అవుతూ ఉంటుంది. ఇక మా అమ్మ అయితే ఉన్నన్ని రోజులు అబ్బా ఎప్పుడు వెళ్తారు వీళ్ళు అనుకుంటా ఉంటుందేమో అనిపిస్తుంది నాకైతే. నేను ఒకసారి కూడా అడిగేశాను, మా అమ్మను అట్లా అనుకుంటావా అమ్మ మేము ముగ్గురం ఉంటే అంటే, అసలు నేను ఎందుకు అనుకుంటా, మీరు వెళ్ళిపోయినప్పుడే చాలా బాధ అనిపిస్తుంది నాకు, ఇంక ఇంట్లో ఎవరు ఉండరు అనేసి చాలా బాధపడిపోతూ ఉంటుంది. ఇంకేముంది, మేమైతే పెట్టుకోవడం అయితే ఫినిష్ చేసుకున్నాము. ఫినిష్ చేసేసిన తర్వాత నేనైతే గోరింటాకునైతే రిమూవ్ చేస్తున్నాను. యాక్చువల్గా మా గోరింటాకు చెట్టుగా అయితే అసలు 1 అవర్ పెట్టుకుంటే చాలు, చాలా ఎర్రగా పండుతుంది. ఇది జస్ట్ నేను పెట్టుకొని 1 అవరే కూర్చున్నా, ఇక అంతలోనే ఎంత రెడ్డిష్గా పండిందంటే అసలు మీరే చూస్తున్నారు కదా, చాలా చాలా రెడ్డిష్గా పండుతుంది. ఇక వేరే చెట్టుది కూడా మేము పెట్టుకున్నాము, బట్ అంత ఎర్లీగా అంత ఎర్రగా ఎప్పుడు పండలేదు. సో అందుకనే మేము ఆ చెట్టునైతే ఎప్పుడు కొట్టేయకని మా నాన్నకైతే చెప్పేస్తూ ఉంటాము. ఎందుకంటే మళ్ళీ అది కొట్టేస్తే మళ్ళీ వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళేసి తెంపుకొని రావాల్సి వస్తుంది. ఇక మన ఇంట్లో ఉంటే ఆ చెట్టు అంతా వచ్చే హ్యాపీనెస్సే వేరు. సో ఇది మా